ఇక పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన చంద్రగిరి హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయింది. ఎస్వి యూనివర్సిటీలో పులివర్తి నానిపై దాడి జరిగింది. దీంతో వైసీపీ టీడీపీ మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇక ఈ ఘర్షణలో కొందరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. అలాగే ఓ పోలీస్ వాహనంలో 2 ద్విచక్ర వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గోపినాథ్ చెప్పండి. సంపత్ మొత్తం మీద 13వ తారీఖున తర్వాత అంటే పోలింగ్ రోజు దాని తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కూడా జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో హింస కొనసాగింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు పార్టీల నేతలపైన కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ కూడా రకరకాల హింసకు పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే కూసివారిపల్లి కావచ్చు, రామిరెడ్డి గారిపల్లి కావచ్చు, లేదంటే చంద్రగిరి పలు ప్రాంతాల్లో నారావారిపల్లి ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది పైన ఇప్పటికే కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే 14వ తారీఖున అంటే 13వ తారీఖున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన అతను అనుచరులపైన అక్కడ వాహనాలపైన దాడి చేశారంటూ కూడా అప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలపైన కేసులు నమోదు చేశారు. అయితే 14వ తారీఖున మహిళా యూనివర్సిటీలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన మర్డటం జరిగింది. అంటే 2 వాహనాలు ధ్వంసం చేసి మారణాయుధాలతో కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించి ఈవీఎంస్ దగ్గరలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఆ రోజు జరిగినట్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే 13 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కడప జైలుకు రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా అంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత 14వ తారీఖు మహిళా యూనివర్సిటీ ప్రాంతం బయట పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు వందలాది మంది అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారనే ఒక కోణంతో ఆ రోజు ఈ రోజు వరకు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని అరెస్టులు చేశారు. అయితే తాజాగా మరో 37 మంది పైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఎందుకంటే ఆ రోజు మహిళా యూనివర్సిటీ వద్ద నిషేధిత ప్రాంతం 144 సెక్షన్ ఉంటుంది. మరి ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకూడదు. అయితే పులివర్తి నాని పైన దాడి చేశారనే ఒక కారణం చూపి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది ఇక్కడికి వచ్చి హింసకు పాల్పడ్డారంటూ కూడా పోలీసులు అప్పటి నుంచి కూడా కొంతమంది పైన అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగానే కొంతమంది పోలీసులు లాఠీ చార్జ్ చేసిన సమయంలో చాలామందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొంతమందికి పోలీసులు కూడా గాయాలయ్యాయి. అదేవిధంగానే పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తన తమ్ముడికి సంబంధించిన 2 ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మొత్తం 37 మంది పైన పోలీసులు ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు. ఇందులో సురేష్ నాయుడు నేండ్రగుంటకు చెందిన వ్యక్తి, అదేవిధంగానే నాగరాజ నాయుడు, పురుషోత్తం నాయుడు, భాస్కర్పేట, అదేవిధంగా బాబురెడ్డి, నరసింహారెడ్డి, బాబు యాదవ్, తిరుమల రెడ్డి, మోహన్, బలిజపల్లె రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇట్లా దాదాపుగా 37 మంది పైన లాస్ట్లో జేబీ శ్రీనివాస్, జేబీ రమణ, ఇట్లా చాలా మొత్తం 37 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రతాప్, గురుప్రకాష్, శ్రీధరు, సురేష్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. వీళ్ళపైన మొత్తం 37 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే తిరుపతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్, 148, 323, 324, 307, 120B, 506, అదేవిధంగానే 149 ఐపీసీ సెక్షన్ల కింద మొత్తం 37 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళను రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ఇక మిగిలిన వారి కోసం కూడా పోలీసులు వేట మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇందులో చాలామంది అంటే ఆ రోజు తమ నాయకుడి పైన దాడి చేసిన కారణంగానే అక్కడ యూనివర్సిటీ వద్దకు కార్యకర్తలు వచ్చారు. కానీ అక్కడ జరిగినటువంటి హింసలో కార్యకర్తలు ఎవరు కూడా పాల్గొనలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది దుండగులు వాహనాలు ధ్వంసం చేశారు. అదేవిధంగానే పోలీసులు పైన కూడా దాడి చేశారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ కార్యకర్తలను అంటే అభుశుభం తెలియని కార్యకర్తలపైన ఎట్లా చర్యలు తీసుకుంటారంటూ కూడా నిన్న కూడా పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించి ఘాటుగా పోలీసులపైన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చంద్రగిరి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్టు విచారణ కొనసాగుతుంది. ఆ సిట్టు విచారణకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ఇప్పటికే అంటే పోలీసులు కేసు నమోదు చేశారన్న కారణంతో ఊర్లు వదిలి చంద్రగిరి ప్రాంతం వదిలి బయట పోలీసులు కనపడకుండా దాంకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇది రోజుకు కూడా జరుగుతున్న తరుణంలో 4వ తారీఖున కౌంటింగ్ అనేది మరొక 4 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ రోజు కూడా
హింస జరుగుతున్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా ముందస్తులో చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ అరెస్టులు చేయడానికి సిద్ధమయ్యారు. అందువల్లనే ఇప్పటి వరకు అరెస్టు జరిగినటువంటి 11 మందినే కాకుండా మరో ఎవరైతే ఇంకా కొంతమంది నిందితులుగా వీళ్ళు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంతమంది పైన ఏకపక్షంగా పోలీసులు దాదాపుగా 37 మంది పైన కేసులు నమోదు చేయడం చాలా దారుణం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేతలందరూ కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నారు. కానీ ఈ రకంగా పోలీసులు వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఆ సిట్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు 4వ తారీఖు కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒకసారిగా కేసులు నేతలపైన అరెస్టులు చేయడం లేదంటే కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేయడం ఒక ఆందోళన కలిగించే అంశంగా ఆ పార్టీకి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీన్ని న్యాయ పోరాటం చేసి ధీటుగా ఎదుర్కొంటామంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నారు. సంపత్. ఓకే గోపీనాథ్, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకా అంటే నేతలను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే 4వ తారీఖుకి సంబంధించి కౌంటింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన బలగాలతో పాటు ఇప్పటికే తిరుపతిలో ఎందుకంటే ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గంలోనే హింస అనేది జరిగింది కాబట్టి తిరుపతి, చిత్తూరు ఎక్కడెక్కడ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతూ ఉంది. అదేవిధంగానే 3 అంచెల భద్రత కొనసాగుతూ ఉంది. ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని ఈవీఎంస్ దగ్గరికి అనుమతించడం లేదు. ఏదైతే ఆ రోజు 4వ తారీఖున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కౌంటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేగానే దాదాపుగా 1100 మంది వరకు కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద అంటే సిబ్బంది అంటే వాళ్ళు కూడా విధులు నిర్వహించబోతున్నారు. అయితే ఇది అంటే 13వ తారీఖు జరిగినట్టు హింసకు సంబంధించి అలాంటిది రిపీట్ మరోసారి కాకుండా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే కూడా దాన్ని ప్లానింగ్ చేసుకుని కౌంటింగ్ కేంద్రాల వద్ద, ఎందుకంటే పోలింగ్ జరిగిన రోజు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగినటువంటి హింస కంటే దాని తర్వాత జరిగిన హింసే చాలా దారుణంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది రిపీట్ కాకుండా మరోసారి చాలా జాగ్రత్తలు తీసుకుని కూడా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగానే ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి కూడా దానికి సంబంధించిన నివేదికలు కూడా పంపిస్తున్నారు. మరోవైపు 144 సెక్షన్ కొనసాగుతుంది. అదే స్థాయిలోనే భారీగా వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన బలగాలతో పాటు లోకల్గా ఉన్నటువంటి అదనపు బలగాలతో పూర్తిగా రక్షణ కల్పిస్తాం. ఎవరు కూడా 144 సెక్షన్ వైలెన్స్ చేసే విధంగా కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరికైనా సరే అంటే 2 పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలు వీళ్ళు అల్లర్లకు పాల్పడతారు అనేటటువంటి సమాచారంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందస్తు హౌస్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ కింద వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తామంటూ కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒకవైపు అల్లర్లు జరిగిన సంబంధించిన ఇష్యూలో ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించిన నేతలపైన కేసులు నమోదు చేస్తుంటే ఇందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతల మీదనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేత పులివర్తి నాని కూడా ఇప్పటికే మీడియా ముఖంగా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా కరెక్ట్ కాదంటూ ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ఎన్నికల సమయం అంటే కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది కొద్దీ పోలీసులు కూడా ఒక భయానకమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామంటూ కూడా ఎస్పీ మాత్రం అందరికీ కూడా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.